అదృశ్యమైన జవాన్ పగడాల రవి పిల్లలు, చిన్న పసిపిల్లలు. నువ్వేం చెప్పుకుంటున్నావు? అమర్. నీ పేరు? అమర్నాథ్. అమర్నాథ్. అంటే సుమారు వాళ్ళ తండ్రి అంటే జూలై 19వ తేదీ అక్కడ డ్యూటీ ముగించుకొని సెలవు మీద ఇంటికి వస్తున్నానని పిల్లలకు కూడా ఫోన్ చేశాడు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నేను వస్తున్నాను అన్నట్టు ఫోన్ చేశాడు. ఈ పాటికి అతను 35 రోజులైంది అదృశ్యమై. ఆ పిల్లలు కూడా కంటి నిండా నిద్రలేదు, కనీసం తిండి కూడా లేని పరిస్థితి అయితే, వాళ్ళ ఇంటి పరిస్థితి అయితే అట్లుంది. కనీసం ఆ పిల్లలు కూడా తండ్రి వస్తున్నాడు అని ఎంతో ఆశపడ్డారు, తండ్రి కోసం ఎదురు చూశారు. చివరికి ఆ తండ్రి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎదుగుతున్నారు, ఏం ఫలితం లేదు. ఇటు ఎవరైతే వాళ్ళ యూనిట్లో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. ఇక్కడ పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. నిరుపేదరికం, డబ్బు లేదు. ఉన్న డబ్బు మొత్తము తండ్రి వెతకడం కోసమే ఖర్చు పెట్టారు. ఇప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడుతూ. మహేష్ అండి, చెప్పండి, మీ నాన్న ఏమన్నాడు? వచ్చే ముందు ఫోన్ చేశాడా? చేశాడు. ఏం చెప్పాడు? బాగా చదువుకోండి అని అన్నాడు. చదువుకోనండి. ఎప్పటి నుంచి మీ నాన్న ఎప్పుడు వస్తా అన్నాడు? నెల నుంచి. ఏమనుకుంటున్నావు, మీ నాన్న రాలేదా? రాలా. ఎక్కడ పోయాడు అనుకుంటున్నావు? కిడ్నాప్ చేశాడు అనుకుంటున్నా. ఇది పరిస్థితి. ఆ బిడ్డ కూడా ఒక అనుమానం వచ్చింది, మా తండ్రిని కిడ్నాప్ చేశారు, ఏదో జరిగింది అన్నట్టు చెప్పలేని ఆ పసి హృదయం తల్లడిల్లిపోతూ ఉంది. ప్రస్తుతం కుమారుడు అమర్ కూడా ఉన్నాడు. అమర్తో కూడా మాట్లాడు. అమర్, చెప్పండి, మీ నాన్న వచ్చే ముందు ఏమన్నాడు? నేను వస్తున్నా, మీరు తిని చదువుకోండి, స్కూల్కి వెళ్ళండి అని చెప్పారు సార్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీ నాన్న అదృశ్యమై? ఎన్ని రోజులైంది? నెల దాకా అవుతుంది. ఏమనుకుంటున్నావు? ఎవరో బంధించారు అనుకుంటున్నా. ప్రభుత్వాన్ని ఏం కోరుతాను? మా నాన్నని వెతికి ఇంటికి తీసుకొని రమ్మని అడుగుతున్నా. ఇది పరిస్థితి. ఈ పసి హృదయాలు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే సుమారు 35 రోజుల నుంచి ఆ ఇల్లు ఒకసారి చూస్తే ఇంట్లో కూడా పొయ్యి కూడా ఎలగని పరిస్థితి. ఆ పిల్లలు, రవి సతీమణి, రవి అమ్మ, మొత్తము ఒక ఇంట్లో ఒక మనిషి లేకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు పగలు రాత్రి ఏడ్చుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు కూడా, అయ్యా ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులారా, మా నాయన్ని ఏదో జరిగింది, మా నాయన్ని ఆచూకీ గుర్తించండి, మా కుటుంబాన్ని కాపాడండి అంటూ వేడుకుంటున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV, తోటల చెరువు నుంచి.